తిరుపతి పుర ప్రజలకు నమస్కారం. ఈరోజు అనగా జూన్ 4వ తేదీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక నల్లటి రోజు. కూటమి నాయకులు చెప్పిన సూపర్ సిక్స్ లో ఉండే అబద్ధాలు మీ అందరికీ గుర్తున్నాయా? మహిళా సాధికారత అంటూ నెలకు 1500 రూపాయలు ఇస్తామన్నారు. అదే మహిళలు అడుగుతున్న ఒకే ప్రశ్న, మా 1500 ఎక్కడ? నిరుద్యోగ భృతి కింద ప్రతి యువతకు 3000 రూపాయలు ఇస్తామన్నారు. అదే యువత అడుగుతున్నారు, ఈ 2 ఏళ్లలో ఒక్క రూపాయి అయినా మా అకౌంట్ లో పడిందా అని. ప్రతి సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అన్నారు. నమ్మిన యువతను నట్టేట ముంచారు. ఇక నిరుద్యోగుల జీవితాల్లో ఆడిన అతి పెద్ద డ్రామా మెగా డిఎస్సి. వేలాది ఉద్యోగాలు అని చెప్పి అక్షరాల 16,500 చిల్డ్రన్. తీరా నోటిఫికేషన్ ఇచ్చాక ఏం చేశారో మీ అందరికీ తెలిసిందే. స్పోర్ట్స్ కోటా అంటూ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో తీవ్రమైన అవకతవకలు జరిగాయని డిఎస్సి అభ్యర్థులు రోడ్డెక్కడం మనమందరం కళ్ళారా చూసాం. డేటా మ్యానిపులేషన్, పారదర్శకత లేని ఎంపిక విధానంతో మెరిట్ ఉన్న అభ్యర్థులకు కూడా ఉద్యోగాలు రాని పరిస్థితిని తీసుకొని వచ్చారు ఈ కూటమి ప్రభుత్వం. అబద్ధపు మేనిఫెస్టో, అట్టహాసపు తప్పుడు వాగ్దానాలతో ఆంధ్రప్రదేశ్ ప్రజల వెన్నుపోటు పొడిచిన ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. ప్రజలందరూ అడుగుతున్న ప్రశ్న ఒకటే, ఇదా మీరు తెచ్చిన సూపర్ సిక్స్? ఇదా మీ పారదర్శక పరిపాలన? ప్రతి మంగళవారం అప్పులు తెస్తూ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడమా మీ అభివృద్ధి? ప్రజలారా దయచేసి మేల్కోండి. ఈ మోసాలను ప్రతి ఒక్కరికి చేరవేసే ప్రయత్నం చేయండి. గుర్తుపెట్టుకోండి, మీ హక్కుల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం వైఎస్ఆర్సీపీ ఎప్పుడు పోరాడుతుంది. జై జగనన్న, జై భూమన అభినయన్న, జై హో వైఎస్ఆర్సీపీ. ఇట్లు మీ అఖిల్. నమస్తే.